హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? ఇక మేమైతే ఇక డిన్నర్లోకి చపాతీ చేస్తున్నా. అది కూడా చేతితోటి జొన్న పిండి రాగి పిండి కలిపిన పిండిని ఇక చేతితోటి చేస్తున్నా. చూడండి ప్లీజ్, చూస్తున్నారా? ఇట్లా వేడి నీళ్ళతోటి చూడండి ఫ్రెండ్స్. ఇక వేడి నీళ్ళు పోసుకొని ఈ వేడి నీళ్ళు కాగబెట్టుకున్న ఈ పిండిని మనం ఇట్లా ఉప్పుకోవాలి. వేడి నీళ్ళ ఈ ఉప్పుకున్న పిండిని పీట మీద ఎట్లా కొడుతుందో చూపిస్తామండి. ఇక పీట మీద కొంచెం ఫస్ట్ పొడిపిండి వేసుకోవాలి. ఇట్లా ఈ పొడిపిండి మీద మనము పిసుకు పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొట్టుకుంటామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మేమైతే రోజు జొన్న రొట్టె రాగి పిండి రొట్టె వేసుకుంటున్నాం. ఇక నాకు హెల్త్ బాగాలేదని డాక్టర్ కూడా అన్నం తినకని చెప్పిండు. నేను రొట్టెని వేసుకొని తింటాను. ఫైనల్లీ ఈ రొట్టెని అయితే తయారైంది. చూడండి ఫ్రెండ్స్, ఇది జొన్న రొట్టె, జొన్నలు రాగులు కలిపిన పిండి. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఫ్రెండ్స్, ఈ జొన్న రొట్టెని కాల్చుకునేటప్పుడు చేసి కొన్ని నీళ్ళు చల్లుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో అయినాయి ఫైనల్లీ జొన్న రొట్టె. ఇలా ఉంటుంది. మళ్ళీ పల్లెటూర్లల్లో ఇవే తింటారు. ఈ కాంబినేషన్ వచ్చి కూరల చింతకాయ టమాటా అండ్ జొన్న రొట్టె. చూడండి, మేమైతే తింటున్నాం. మరి మీరు తిన్నారా ఫ్రెండ్స్? తింటే ఏం కదా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.